శరీరానికి అధికంగా పోషకాలు ఇచ్చే ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. పోషకాలు అనేవి అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ మన శరీరానికి ఏది అనుకూలమో మనం చూసుకోవాలనమాట. అయితే అందులోనూ కూడా మన ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ, అట్లా కార్బోహైడ్రేట్స్ గానీ, చికెన్ గానీ, మటన్ గానీ ఇలా వివిధ రూపాలలో మనం ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉన్నాం. అయితే మనిషి యొక్క సంగ్రహణ శక్తి బట్టి మన పోషకాలు మన శరీరంలోకి వచ్చే విధంగా ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటంటే మనిషి తన జీవిత కాలంలో ఎప్పుడూ కూడాను నాన్ వెజ్ అంటుకోని మనిషి ఎవరైతే ఉంటారో, పూర్తి వెజిటేరియన్ మనిషి ఎవరైతే ఉంటారో, అందులో కూడా టూ మచ్ రైస్ క్వాంటిటీ కాకుండా, లేదా టూ మచ్ ఒకటే క్వాంటిటీ కాకుండా ఎవరైతే సరిగ్గా మెయింటైన్ చేస్తుంటారో, వాళ్ళు అత్యధికంగా సంగ్రహించే విధంగా ఉంటారు. అలా కాకుండా కొంతకాలం చికెను, కొంతకాలం మటను, కొంతకాలం వెజిటేరియన్ అట్లా మిక్స్డ్‌గా అంటే తన జీవిత కాలంలో ఎప్పుడైతే 1, 2 సార్లు నాన్ వెజ్ తిన్నప్పటికి కూడాను వాళ్ళ సంగ్రహణ శక్తి అనేది మారిపోతుంది. ఎందుకంటే మన శరీరంలోకి వెళ్ళిన నాన్ వెజ్ మెటీరియల్ అనేది అది ఖాళీగా ఉండదు. అది దాని రూపంలో ఉన్న ఆహార పదార్థం వస్తేనే సరిగ్గా పోషకాలను సంగ్రహించుకునే విధంగా అది తయారు చేస్తుంది. ఇప్పుడు మీరు చికెన్ తిన్నారనుకోండి, అది మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తది. కాకపోతే అది మనకు తెలీదంతే. సో, కంపల్సరీ బిహేవియర్‌ని నాన్ వెజ్ అనేది ఎక్కువ చేస్తుంది మన శరీరంలో. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ చేస్తాయి మన శరీరంలో. కాబట్టి వాటిని 3-5 డేస్ పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనే డైట్ ద్వారా పాటించి కఠినంగా వాటిని బయటికి పంపించే విధంగా చేస్తే అప్పుడు మన సంగ్రహణ శక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఇదే నేను ఐడెంటిఫై చేసిన సొల్యూషను. మీరు పాటించండి. దీనికి సంబంధించిన వీడియో ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేశాను. ఏ విధంగా మన శరీరంలో ఉన్న సమస్యను తగ్గించుకోవచ్చని. దానికి ఎవరైనా సరే ఒక 3-5 రోజుల పాటు ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ డైట్, కార్బోహైడ్రేట్స్ గానీ, నాన్ వెజ్ గానీ దగ్గర లేకుండా చేస్తే వాళ్ళ శరీరం పరిపూర్ణంగా మారుతుంది. వాళ్ళ యొక్క శరీరంలో డైజెస్టివ్ ట్రాక్‌లో ఏవైతే కణాలు ఉంటాయో అవన్నీ వాటి యొక్క మెమరీ అనేది క్లీన్ చేయబడుతుంది. అప్పుడు నాన్ వెజ్ తిన్న గత హిస్టరీ మొత్తం పోతుంది కాబట్టి మీరు తర్వాత నుంచి తీసుకున్న ఆహారం అనేది పూర్తిగా మీకు సంగ్రహించుకునే అవకాశం, శక్తి మీకు లభిస్తాయి. సో, ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీ రిజల్ట్స్ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.